EKTS MENS Lakshmi channel, MENS Lakshmi small letter 666@gmail.com. ఓకే, ఈరోజు 9th చాప్టర్. జాగ్రత్తగా వినండి. మాందీ గ్రహం ఎక్కడున్నా మంచి కాదనుకున్నాంగా గతంలో, అది వదిలేద్దాం, అది వెస్ట్రన్ ఎస్ట్రాలజీ, మన ఇండియన్ది కాదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే ఏ అనారోగ్యాలు వస్తాయి అని చెబుతున్నాను. ఇప్పుడు ఈ ఈ గ్రహాలు ఈ రాశి వల్ల ఈ అనారోగ్యాలు వచ్చినప్పుడు అందరికీ ఒకటే అనారోగ్యాలు ఉండవుగా ప్రపంచంలో. వాళ్ళ లగ్నాన్ని బట్టి జన్మరాశిని బట్టి 6వ స్థానాన్ని, జన్మరాశి జన్మలగ్నం 6వ స్థానం గ్రహాల బలాలు నీచ శత్రుత్వం ఇవి చూసుకుని పరిశీలించుకుంటూ ఈ వ్యాధులు ఇప్పుడు వచ్చాయి, ఈ టైంకి తగ్గిపోతాయని చక్కగా మనం చెప్పచ్చు అనమాట. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చక్కగా పెన్ను కాగితం కూడా ఎదురుగా పెట్టుకుని ఈ ఛానల్ నేను ఇలా చెప్తుంటే కూడా విద్యార్థులు అలా రాసేసుకుని ఇష్టమైతే పెన్ను కాగితం మీద చక్కగా నోట్ చేసుకుని పుస్తకాన్ని శాశ్వతంగా ఇంట్లో ఉంచుకోవచ్చు. చక్రాలు రాసే ప్రాక్టీస్ టైం పనికొస్తుంది విద్యార్థులకి, పెద్దవాళ్ళు నేర్చుకునే వాళ్ళకి కూడా పనికొస్తుంది. రవినితో ప్రారంభిస్తాం మనం. రవి ఎంతసేపు తూర్పు దిక్కే కదా. ఇవి చెప్పేశాను ఇందాక. ఏంటి ఆగింది, ఏంటి మనం ఎక్కడ దాకా వచ్చాము? ఎస్, చాప్టర్ 10 ఇప్పుడు ఇది అయిపోయింది. చాప్టర్ 10 చెప్పుకోవాలి. 9th నిన్న అయింది. ఈ రవి మేషరాశిలో ఉంటే ఏమేమి అనారోగ్యాలకు అవకాశం ఉంటుంది? ప్రెజడిస్ ఐస్, కంటికి సంబంధించి, మైగ్రేన్, తలకాయ నొప్పి హెడేక్స్, డిస్టర్బ్డ్ ఫీవర్స్, హై హీట్ ఫీవర్స్ అంటే పార్శ్వపు తలకాయ నొప్పి అంటారు. అది కంటికి సంబంధించినటువంటి అనారోగ్యాలు. ఇవి రవి ఇచ్చేవి. అలా సర్జరీలు, చిన్న చిన్న సర్జరీలు కూడా రవి ఇస్తాడు. అప్పుడు గొంతుకు వచ్చే నొప్పి థ్రోట్ అంటారు. అరుగుదల లేకపోవడం, తలకాయ నొప్పి అన్నిసార్లు చెప్పక్కల రవి ఇచ్చేటటువంటి అనారోగ్యాలు ఇవన్నమాట. నెక్స్ట్, రవి వృషభంలో ఉంటే కంతులు వస్తూ ఉంటాయి, ట్యూమర్స్, యూట్రస్ కంతులు అంటారు. మెదడు కంతులు వచ్చాయి కొందరు అంటారు. జాయింట్స్, ఈ కంతులు బ్రేకింగ్స్ అవి చెప్పేదేమో రవి వృషభంలో ఉంటే. మేషంలో ఉంటే జ్వరాలు, మైగ్రేన్, తలకాయ నొప్పులు. అయితే ఈ రవి మిథున రాశిలో ఉంటే, మిథున రాశి ఆరోగ్య స్థానమా, లగ్నమా, జన్మరాశ అన్నది వ్యక్తి యొక్క జాతక చక్రాన్ని చూసి ఆ వ్యక్తికి సంబంధించిన వరకు చెప్తాం. బ్లడ్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫీవర్ అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ పడిపోయే బ్లడ్లో అంటారు, అలాంటి అనారోగ్యం. నెక్స్ట్, తలకాయ నొప్పి, నీరసం, రక్తానికి సంబంధించిన అనారోగ్యాలు, జ్వరం, నరాలు విరుగుదల, కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, జబ్బులు ఇవన్నీ రవి మిథునంలో ఉంటే వస్తాయి. అదే రవి కర్కాటకంలో ఉంటే ఏ అనారోగ్యాలు వస్తాయి? స్మాల్ పాక్స్, అమ్మవారు అనేవారు కదా మునుపు, అది. డ్రాప్సీ, స్వెల్లింగ్, మసూచి, కడుపులో కంతులు, హెర్నియా, కాళ్ళ నొప్పులు కూడా కర్కాటకంలో రవి ఉంటే వస్తాయట. అది పొట్టకు సంబంధించి, జలానికి, పొట్టలో నీరు పట్టడం తగ్గడం జల అంటారు. ఆ జలానికి సంబంధించినటువంటి తుమ్ములు, జలుబులు అన్నీ వస్తాయి. ఇగో నేను పని చేసుకుంటున్నాను. ఏ